నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి భాస్కర్, సర్దార్ ఖాన్, నక్కా రాములు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించడం బీఆర్ఎస్ వారికి నచ్చడం లేదని, ఉచిత బస్ ప్రయాణం మీద మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేయడం జరిగిందని తెలిపారు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగిశెట్టి రాజు, సుభాష్ చంద్రబోస్, బుక్కా శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, నక్కా రేగొండ, గాడిపల్లి శ్రీనివాస్, చిటుకుల శివారెడ్డి, సొక్కం సురేష్, అస్గర్, దయాల యాదగిరి, గాడిపల్లి బలరాం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా మెరుగుకునేవారు. ఈరోజు కేటీఆర్ గారు మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా నిజంగా ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా అవేదన లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా దహనం చేశాం. ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకతిని ఈరోజు ప్రతి ఒక్కరిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి కానీ, కేసీఆర్ హరీష్ రావులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈరోజు రైతుల పట్ల 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు 15th ఆగస్టు నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందుంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే పిచ్చివాగుడు వాగుకుంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు. వీళ్లకు రాజకీయంగా పొందబెట్టుడు ఖాయం ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత ఈరోజు 6 నెలల జైల్లో ఉండబట్టి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జైల్లో పాలవుతారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధనాన్ని మొత్తం కూడా ఇలా బీద ప్రజల ట్యాక్సులు పేర కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు ముందు చెప్తారని తెలియజేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు 2014లో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళా వ్యతిరేకంగా వ్యవహరించి 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓ మహిళా వ్యతిరేకమైన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్ళు మండి ఈరోజు మహిళలపై అవమానకరంగా వాళ్ళ మాటలు వింటుంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ వాళ్ళను దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారికి మహిళలపై ఉన్న ఆలోచన విధానం నిన్న ఆయన మాట్లాడే విధానానికి పోల్చుకుంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది. వాళ్ళు పూర్తిగా ఒక దురహంకారంతో ఈరోజు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారు మా రేవంత్ అన్న కటింగ్ కాదు, రూప్ పెద్ద కటింగ్ కానివి గతంలో మీరు ఇచ్చిన ఒక హామీ అమలు చేయలేని దద్దమ్మలు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మొదలు ఈ భావంతో రాజీనామా చేసిన తర్వాత ప్రజలకు క్షమాపణ